సత్యగిరి ప్రసాద్ గారు, సత్యగిరి ఏంటి అవినీతిలో కూరుకుపోయిందట తాతం శెట్టి నాగేంద్ర గారు సవాల్ విసురుతున్నారు. మీ సవాల్ ఏంటి శేఖర్ రెడ్డికి? ఏంటి సార్ ప్లీజ్? మీది అవినీతిలో కూరుకుపోయిందట, నాగేంద్ర గారు కొన్ని సవాల్ విసారు. మీ సవాల్ కూడా చెప్తే దానికి రిప్లై ఇస్తారు ఆయన శేఖర్ రెడ్డి. నేను అదే చెప్తున్నా, అవినీతిలో కూరుకుపోయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా పోయమ్మా గెలిచిపోతామంటాను కదా ఇప్పుడు. నేను ఒకటే అడుగుతున్నా, 11 మంది ఉన్నారు కదా, రాజీనామా చేసేయండి, వచ్చేయండి, తెలుసుకుందాం. ఒక్కడి గెలిచి అసెంబ్లీకి పోయినా, ఒక్కడి గెలిచి అసెంబ్లీ గేటు తాకినా మళ్ళీ మేము డిబేట్లకు రాము, బహిరంగంగా గుంజలు చేస్తాం. ఓకేనా? రైట్ శేఖర్. ఒక్కడు చెప్పండి. వినండి మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడు, టైం లేదు, ఫాస్ట్ గా మాట్లాడు. వినండి. ఫస్ట్ థింగ్, ఏ లీడర్ షుడ్ నో టు లిజన్, లెర్న్ అండ్ స్పీక్. ఎదుటివాడు మాట్లాడేటప్పుడు అడ్డం దూరి మాట్లాడడం అదేదో పెద్ద వీరత్వం అనుకుంటారు. నేను కూడా మాట్లాడగలను అడ్డంగా దూరి, అని పద్ధతి కాదు కదా అది. మాట్లాడండి. మీరు మాట్లాడినంత సేపు విన్నా నేను. మాట్లాడండి, ఫస్ట్ అది నేర్చుకుందాం, డిబేట్ ని నడిపిద్దాం. సవాళ్ళు విసరడం, ఛాలెంజ్లు చేయటం, ఇవన్నీ చూసినామప్పా, కొత్తగా ఏం కాదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి అంటున్నాడు ఆయన, సినిమా వేస్తాడంట, 2029లో సినిమా వేస్తాను, ఆ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. కాదబ్బా, 11 సీట్లు గెలిచిన నువ్వే సినిమా వేసేటప్పుడు 164 సీట్లు గెలిచిన మేము వేయలేమా ఆ మాత్రం సినిమా? నువ్వు శంకరాభరణం సినిమా వేస్తే మేము సమరసింహారెడ్డి సినిమా వేస్తాం, నువ్వు స్వర్ణకోమం సినిమా వేస్తే మేము నరసింహనాయుడు సినిమా వేస్తాం. సినిమాల గురించి ఎందుకు? బాగా ఒక మాట మాట్లాడినారు, కిక్ బ్యాక్స్ ఎక్కడొచ్చింది, ఎక్కడ జరిగింది అనేసి. అసలు యాక్చువల్ గా స్కామ్ ఏంటంటే suppression of established popular brands in an unfair discrimination in allocation of order for supply. ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని మార్కెట్ లో లేకుండా తొక్కేసి ఊరు పేరు లేని బ్రాండ్స్ తీసుకొచ్చి జనం మీద రుద్దారు, డబ్బులు దుద్దారు అనేసి కేసు. ఏంది ఇచ్చారు చూడండి క్రిస్టల్ క్లియర్ గా. ఏంది వాళ్ళ అడ్రస్ లేకుండా చేసినటువంటి బ్రాండ్లు. కింగ్ ఫిషర్ బ్రాండ్ అడ్రస్ లేదు. 2018-19 మధ్య 1,02,47,556 బాటలు అమ్ముడుపోతే 2023-24 మధ్య 11 లక్షల బాటలు అమ్ముడుపోయినాయి. కింగ్ ఫిషర్ అడ్రస్ లేకుండా చేసినారు. మెక్డోనల్డ్స్ బ్రాండే 23% ఉండింది 18-19 మధ్య అలొకేషన్. మీ హయాంలో 23-24లో 2%. కింగ్ ఫిషర్ బీరు, బడ్వైజర్ బీరు, ఇవన్నీ బ్రాండెడ్వి. వీటిని అడ్రస్ లేకుండా చేసేసి ఏమేమి తెచ్చారు తెలుసా మార్కెట్లో వీళ్ళ? 9C హార్సెస్ విస్కీ, ఆంధ్రా గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్ అంట విస్కీ పేరు, హెచ్డి విస్కీ, బ్లూ ఓషన్ విస్కీ. ఇవి తీసుకొచ్చి జనం మీద దోసేసి ఆయన ఏం చెప్తారో విందాం. సత్యగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ కన్క్లూడ్ చేస్తా. ఇక్కడ ఆయన ఏమంటాడంటే ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని. అదే కదా మా సమస్య అంతా, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందంటే నీ ఆదాయం పెరిగినట్టే కదా. శేఖర్ రెస్పాండ్ సార్. ఒక్క నిమిషం, నాకు మీరు టైం అయిపోతుందండి. కొన్ని 3 చేత ఆరోపణలు చేయించారు, ఖచ్చితంగా సమయం చెప్పండి త్వరగా. నువ్వు అరగంట మాట్లాడినా విన్నాం మేము.